మహాదేవ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. 19వ తారీఖు గురువారం రోజు మనకు రాబోయే ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సరము. మరి గురువు మనకు అధిపతిగా ఉండబోతున్నాడు. మరి ఇట్టి గురువు అధిపతిగా ఉండబోయేటువంటి ఈ పరాభావ నామ సంవత్సరంలో అందరూ కూడా చక్కగా ఉదయాత్పూర్వమే చక్కగా మీ యొక్క పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. మరి ఉగాది పండుగ రోజు ఈరోజు తప్పకుండా ఇంట్లో అందరూ కూడా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యొక్క ఉగాది పర్వదినాన మీ ఇంటి ముందు చక్కగా రంగవల్యాది ముగ్గులను పెట్టుకోవాలి. ఉగాది పర్వదినాన మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు కావచ్చును, కుదిరితే అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు కూడా దొరుకుతాయి. కుదిరితే మంచి మంచి ప్రదేశాలలో కానీ మంచి మంచి స్థానాలలో కానీ వడ్ల పోసులు అని దొరుకుతాయి, వడ్ల గొలుసులు. ఈ వడ్ల గొలుసులు కూడా పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారానికి తెలుపు రంగు దారం తీసుకొని చక్కగా దానికి అంతా పసుపు రాసి 7 లవంగాలను తీసుకొని మంచిగా పువ్వుతో ఉండే లవంగాలను, ఈ 7 లవంగాలను కూడా ఈ యొక్క దారం మధ్యలో అన్నిటికీ ముడివేయండి. ముడివేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టే ప్రయత్నం చేయండి. అంత పెద్దది దారం తీసుకొని 7 లవంగాలను గుచ్చి చక్కగా మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఆ మామిడి తోరణాలు అయిపోయిన తర్వాత దాని మీద కట్టండి. ఇక ఈరోజు తప్పకుండా కుదిరితే పట్టు వస్త్రాలను ధరించండి, నూతన వస్త్రాలను ధరించండి. మగవారు తెలుపు రంగు లేదా మనకు పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించండి. స్త్రీమూర్తులు చక్కగా చీరను కట్టుకొని గ్రీన్ రిలేటెడ్ బార్డర్ కానీ పసుపు రంగులో ఉండేటువంటి బార్డర్ కానీ ఉండేటువంటి బట్టలను కట్టుకొని చక్కగా ఇంట్లో ఈరోజు నాడు 9 గంటల లోపే 9:30-10 గంటల లోపే చక్కగా కూడా షడ్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని తీసుకోండి. చక్కగా కూడా బెల్లము, అదేవిధంగా చింతపండు రసము, అదేవిధంగా కొంత కారము, అదేవిధంగా మామిడికాయ, అదేవిధంగా మనకు వేప పువ్వులు ఇవన్నీ కూడా రంగరించి చక్కటి ఒక మట్టి కుండను శుభ్రపరిచి దానికి ఒక దారం కట్టి కంకణాల దారం ఇవన్నీ ఈ యొక్క కుండలో ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకొని ఇంట్లో చక్కగా ఈ రోజునాడు లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామాలు కానీ, మరి ఈరోజు గురువారం వచ్చింది కనుక దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తస్తవం కానీ ఈ రోజునాడు చక్కగా పారాయణం చేసి ఏదైనా ఒక స్వీట్ చక్కటి పాయసాన్ని ఆ యొక్క భగవంతునికి సమర్పించండి. చక్కగా పూరీలు, బొబ్బట్లు, పిండి వంటలు, మనకు ఇంకా చూసుకున్నట్టయితే పాయసము కావచ్చును, అదేవిధంగా ఇంకా మనకు పులిహోర అంటారు. ఇలాంటివి చేసి అన్నీ కూడా చక్కగా స్వామివారికి నివేదన చేసి ఈరోజు అత్యంత అద్భుతంగా కూడా 12:30 నుండి 1:30 ఈ ప్రాంతంలో మీ పితృదేవతలను కూడా స్మరించుకోండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు పితృదేవతలను కూడా స్మరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడైతే పంచాంగ శ్రవణం జరుగుతుందో అక్కడ తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో వారికి జరగబోయేటువంటి మంచి చెడు విషయాలను తెలుసుకున్న వారు అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా పంచాంగ శ్రవణము అనేటువంటిది మనకు ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కనుక అమ్మవారి శుభ ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొకమారు మన ఆధ్వర్యంలో సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది ఉండబోతున్నది ఈ 19వ తారీఖు అత్యంత అద్భుతంగా. కనుక మీ గోత్రనామాలపై మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబం అందరి పేర్లను చదవడం జరుగుతుంది. కనుక చక్కగా మన ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క హోమంలో కింద కనబడేటువంటి నెంబర్కు మీ యొక్క గోత్రనామాలు పంపించండి. మంచి అద్భుతంగా మీకు రాబోయే సంవత్సరం మొత్తము కూడా సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు, వివాహ కావచ్చును, సంతానం కావచ్చును, ఎలాంటి సంకల్పం అయితే ఉందో అవన్నీ కూడా పంపండి. ఆ సంకల్పం పెట్టి చక్కగా కూడా హోమాది కార్యక్రమాలు చేసేటువంటి పనిలో ఉంటాం. సో ఈ రోజుకు మరి పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు అందరికీ కూడా అమ్మవారి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.